అందరికీ నమస్తే అండి. మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీని ఎవరు క్వశ్చన్ చేసినా, జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరు మాట్లాడినా, అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానాల గురించి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఈ పేటీఎం బ్యాచ్ అంతా కూడా బూతులు దాడే. ఇంకా అందుకుంటారు మామూలుగా తిట్టరు బూతులు. అయితే నిన్న ఏబిఎన్ వెంకటకృష్ణ గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వీడియోని ఆయన ట్విట్టర్ ఖాతాలో ఆయన పోస్ట్ చేశాడు. వెంకటకృష్ణ గారు ఆయన చేసింది అదొకటే. దానికి ఈ డాక్టర్ ప్రదీప్ రెడ్డి అని చెప్పిన ఉంటాడు కదా, చింతా ప్రదీప్ రెడ్డి ఆడొక వ్యంగ్యంగా వెటకారంగా ఆయన బూతులు తిడుతూ ఆయన ఒక ట్వీటు, దానికి కౌంటర్గా మళ్ళీ వెంకటకృష్ణ గారు ఒక ట్వీటు, దానికి కౌంటర్గా మళ్ళీ ఈ ప్రదీప్ చింతా ఒకటి. ఈసారి ఇంక లాభం లేదని చెప్పేసి ఈ ప్రదీప్ చింతా గారు గొక్కెట్టి ఏడ్చేసి ఆ పంచి ప్రభాకర్ గారు ఉన్నాడు కదా, ఆడికి చెప్పినట్టున్నాడు. ఆడు వచ్చేసాడు వీడియో రూపంలో, ఆడు ఒక వీడియో మాట్లాడేసాడు. ఇంక వెంకటకృష్ణ గారిని బూతులే. వీళ్ళ సైకోయిజం అన్నమాట. అధికారంలో ఉన్నంతసేపు ఎవరు ప్రశ్నించినా, ఎవరు క్వశ్చన్ చేసినా బూతులు తిట్టేయాలి. ఇప్పుడు అధికారం కోల్పోతున్నాం అనే ఫ్రస్ట్రేషన్ అన్నమాట. సింపుల్గా జగన్మోహన్ రెడ్డి వీడియో షేర్ చేసి ఆయన పోస్ట్ చేసి ఏం కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన ఏదో ఒక టైటిల్ పెట్టాడు అంతే, వ్యంగ్యంగా లేదు, అక్కడ విమర్శించలే. దానికి ఒకసారి వెంకటకృష్ణ గారి గురించి ఈ పంచి ప్రభాకర్ గారు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి. హలో 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 వెల్కమ్ టు పంచ్ ప్రభాకర్. ఏంట్రే ఆడకొచ్చా నా కొడక, మూతికి మీసాలు ఉన్నాయిగా. ఈ పేడు మూతిగాడు ఎంతసేపు మాట్లాడినా ఏ మాటలు మాట్లాడతాడు. మొఖమేమో చెక్కేసిన చెగ్గల్లా ఉంటుంది. ఎంతసేపు ఆ నూరే ఈ నూరే, అది కోసేస్తాను ఇది కోసేస్తాను, కాయలు ఎగరేస్తాను. ఆ పేడు మూతాడు వేసుకొని మన ఇంటికాడ మనం వెళ్ళాం, గట్టిగా మాట్లాడతాం. మన ఇంటికాడ మనం వెళ్ళాం, అందరినీ ఎగరేసాడు, అందరి కాయలు కోసేస్తాను అంటాడు, అదంటాడు ఇది అంటాడు. ఈడో పేడుమూతి, ఆడితో చెక్కమూతి, ఎవడెవడో ఉన్నాడు అదే ప్రదీప్ చింత అని చెప్పేసి. వీళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, ఆడ హావభావాలు కూడా అలాగే ఉంటాయి, చెక్కగల్లాగా ఉంటాయి. ఇలా ఓడిపోతున్నామనే ఫ్రస్ట్రేషన్ అంతే. లేదంటే వెంకటకృష్ణ గారు పోస్ట్ చేసిన దానికి అక్కడ పెట్టిన టైటిల్లో అన్నా ఎక్కడైనా వ్యంగ్యంగా వెటకారంగానో లేదంటే ఏదైనా ఒక విమర్శ ఉందంటే అది కూడా లేదు, ఎక్కడా లేదు. దానికి మీరు ఆ ఫ్రస్ట్రేట్ మాట ఇది ఫేక్ అని చెప్పేసి అప్పుడే తెలిసిపోయింది. ఎందుకంటే జనరల్గా ఐప్యాక్ చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ చెప్పకూడదు. మీకు ఎన్ని సీట్లు వస్తున్నాయనే విషయాన్ని ఐప్యాక్ జగన్మోహన్ రెడ్డికి చెప్పాలా, కానీ తిరిగి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఇక్కడ. సరే, ఆ విషయం నేను 2-3 వీడియోలో చెప్పిన పక్కన పెట్టేయండి. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. కార్యకర్తలు మభ్య పెట్టడానికి, నాయకులు కొద్దిగా ధైర్యంగా ఉండడానికి ఒక మాట చెప్పాడు అంతేగాని ఓడిపోబోతున్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ అదే, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా అదే. ఇప్పుడు ఇంక తిట్టియాలి, బూతులు తిట్టియాలి. ఆ బూతులు తిట్టేస్తే సునకానందం అంటే డైవర్ట్ అయిపోతారు, వాళ్ళ మైండ్ డైవర్ట్ అయిపోద్ది. అమ్మయ్య అనుకోవచ్చు మాట. అసలు వాళ్ళకి అన్ని తెలివితే ఎక్కడి నుంచి వస్తే మాకు అర్థం కావట్లా. ఈ పంచ ప్రభాకర్ గారికి అసలు సబ్జెక్టు ఉండదు, పాడు ఉండదు. ఆ బూతులు తప్పితే అని మరి ఎందుకు మోతున్నారో కూడా మాకు అర్థం కావట్లా. జనరల్గా వేరే పార్టీ, ఏ పార్టీ అయినా సరే, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, ఇంకొక పార్టీ ఏదైనా సరే, విలువలు ఉన్న పార్టీ, విలువలు ఉన్న ఏ పార్టీ అయినా సరే ఇలాంటి వ్యక్తుల్ని ఇమీడియట్లీగా సస్పెండ్ చేస్తుంది. వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు, అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం. అలాంటి వ్యక్తులు మా పార్టీలో ఉండరు. మా పార్టీకి కొన్ని విధానాలు ఉన్నాయి, కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, మేము అలాంటి వ్యక్తులు మేము ప్రోత్సహించమని చెప్పేసి అని ఏ పార్టీ అయినా అలాగంటారు. కానీ మా దరిద్రానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రం అలాంటి వాళ్ళే కావాలి. జగన్మోహన్ రెడ్డి కేవలం అలాంటి వాళ్ళని నమ్ముకున్నాడు. ఒక పంచ ప్రభాకర్ గారు, ఒక బోరిగడ్డ అనిల్ గారు, ఆ తర్వాత శ్రీరెడ్డితో పాటు ఇంకొక 2-3 ఉన్నారు. వాళ్ళు కేవలం ఈ బూతులు మాట్లాడి బూతులు తిట్టేవాళ్ళు మాత్రమే. వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ స్టార్ క్యాంపెయినర్లు వాళ్ళే మాట్లాడతారు సోషల్ మీడియాలో అందరిని ఉద్దేశించి బూతులు. సొంత తల్లి లేదు, సొంత చెల్లి లేదు. మొన్నటిదాకా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి స్వయంగా షర్మిల అని శ్రీరెడ్డి చేత అమ్మనా బూతులు తిట్టించాడు. నువ్వు చూసేవేంటారో తిట్టించాడు అంటే పనికి మళ్ళీ ఎదవలరా. ఒక విషయం క్లారిటీగా చెప్తాను, బాగా వినండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకపోయినా, అంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పాత్ర లేకపోయినా, శ్రీరెడ్డి మాటలకి కౌంటర్గా ఒక అన్నగా కనీస స్పందనో లేదంటే సోషల్ మీడియా అయినా సరే కనీసం స్పందించాలి. జగన్మోహన్ రెడ్డి స్పందించకపోయినా కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా అయినా సరే శ్రీరెడ్డి మాటలకి స్పందించాలి. నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? ఎంత కాదనుకున్నా మా జగన్మోహన్ రెడ్డి చెల్లి ఆవిడ, వాళ్ళకి ఇవే ఉంటాయి. కానీ ఇంత వ్యక్తిగతంగా రాజకీయంగా విమర్శించాలి తప్పితే వ్యక్తిగతంగా బూతులు తిట్టకూడదు అని చెప్పేసి ఒక్కడంటే ఒకటి ఖండించిన పాపను పోయాడా? లేడు.
మరి దీని వెనకాతల వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ రెడ్డి అనో, లేదంటే సజ్జల రామకృష్ణ అనో, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నారనే అనుకుంటాం తప్పితే ఎవరో లేరు అని చెప్పేసి ఎందుకు అనుకుంటాం? అంటే అదొక భయానికి గురి చేయాలన్నమాట. అమ్మో వెంకటకృష్ణ గారిని బూతులు తిట్టేశారు, లేదంటే శర్మిలాని బూతులు తిట్టించేస్తున్నారు, రేపు పొద్దున మనం మాట్లాడుతున్నాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడుతున్నాం, మనల్ని కూడా ఎలాగ బూతులు తిట్టేస్తారేమో, ఎందుకు లేరా బాబు వాళ్ళతో బూతులు తిట్టించుకోవడం, మాట్లాడుకుంటూ ఉంటే సరిపోద్దేమో అనే ఆలోచన కలిగించాలన్నమాట జనానికి. అయ్యే ఉండవు ఇవాళ రేపు. అబ్బాయి మనం ఎలాంటి అపభయ మాటలో, లేదంటే ఇలాంటి అపభవ డ్రామాలో ఎన్ని వేసినా కానీ వర్కౌట్ అవ్వవు. నూరిన ముక్క అందరూ ఇక్కడ అన్నీ చదివేసిన వాళ్ళే, ఇక్కడ బూతుల్లో అందరూ పిహెచ్డీలు చేసిన వాళ్ళే. నువ్వు 2 బూతులు మాట్లాడితే 4 బూతులు మాట్లాడతారు ఇక్కడ. కాకపోతే ఏంటంటే మీరు సిగ్గీడ్ చేసారు, మేము ఇవ్వలేదు అంతే. మాకు భయం, మళ్ళీ గట్టిగా మాట్లాడితే మళ్ళీ మా ఇంటికాడలో మా చుట్టాలో బంధువులు స్నేహితులు మళ్ళీ ఏదో ఒకటి అంటారని ఒక భయం ఉంటుంది. అందుకే గమ్మున ఇది మాట్లాడలేం. కొంతమేరకు మాట్లాడినా అప్పుడు కూడా కాసేస్తూ ఉంటాం మా ఇంటికాడ నుంచి. కానీ మీకు పార్టీ తరపు నుంచి అలాంటిది ఏమి ఉండదు, కుటుంబ సభ్యుల నుంచి ఉంటుందో ఉండదో మాకు తెలియదు, లేదంటే వాళ్ళు కూడా మిమ్మల్ని వదిలేశారో లేదో తెలియదు. పంచప్రభాకర్ గారిని అయితే వదిలేశారులే, వదిలేసింది పిల్లలు వదిలేశారు. అమ్మ బాబు ఎలాగా పట్టించుకోరు. ఈ పిచ్చిన కొడుకులు ఏమైనా పట్టించుకుంటారు చెప్పండి? ఆయన తోసి వచ్చిన తర్వాత కూడా ఇంకా అమ్మ బాబు పట్టించుకుంటారా? ఈడే ఒక తండ్రి హోదాలో ఉన్నాడు, ఈడి పిల్లని ఈడు పట్టించుకోడు, మళ్ళీ ఈయన్ని అమ్మ బాబు పట్టించుకుంటారా? పట్టించుకోరు. ఇంకా ఆడ ఇష్టం అన్నమాట. పొద్దున్నే పోతాడు, 2-3 కుక్కలు ఉంటాయి అక్కడ, చేతే ఆపరేషన్ చేస్తాడు ఎట్లకి. ఇందాక అన్నట్టుగా కాయలు కట్ చేస్తున్నాయి అని చెప్పేసి ఆ కాయలు 4-5 కట్ చేసుకుంటాడు, వత్తాతో 2 కాయలు తెచ్చుకుంటాడు, ఇంటికాడ కూర్చుంటాడు, పెగ్గ మందు తీసుకుంటాడు, ఆ తెచ్చుకున్న కాయలు 2 ఫ్రై చేసుకుంటాడు. మరి